హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొరియన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హుండై వాళ్ళ నుంచి 2025 హుండై క్రీటా పైన ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. హుండై క్రీటా ఎలక్ట్రిక్ వర్షన్ అనేది సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీగా వస్తుంది. 5 డోర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ మోటార్గా. క్రీటా అనేది ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో ఏప్రిల్ 2014లో లాంచ్ అయింది. సెకండ్ జనరేషన్ 2019లో వస్తే థర్డ్ జనరేషన్ 2024లో చూసాము. న్యూ క్రీటా మనకు ఇంప్రెసివ్ రేంజ్, అడ్వాన్స్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్స్తో పాటు ఎలక్ట్రిక్ వర్షన్లో సేఫ్టీ ఫీచర్స్ విత్ లగ్జరీ ఇంటీరియర్ కూడా ఉంది. క్రీటా ఎలక్ట్రిక్ వర్షన్ కార్ అనేది 2 వర్షన్స్లో లాంచ్ అయింది, షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్. వేరియంట్స్ వైజ్గా చూస్తే 6 ట్రిమ్ వేరియంట్స్లో ఉంది. ఎగ్జిక్యూటివ్ బేస్ మోడల్ 17.99 lakhs ఉంటే స్మార్ట్ 18.99 lakhs, ప్రీమియం 19.99 lakhs, స్మార్ట్ లాంగ్ రేంజ్ వచ్చేసి 21.49 lakhs ఎక్స్ షోరూమ్. మీరు చూస్తుంది ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ టాప్ మోడల్ 24.37 lakhs ఎక్స్ షోరూమ్. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, ఆటోమొబైల్ సంబంధించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొస్తున్నాను ప్రామిస్ చేశాను కాబట్టి తీసుకొస్తున్నాను. మీరు కూడా మీ ప్రామిస్ నిలబెట్టుకొని కొత్త వీడియోస్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, వెహికల్ ఆటో స్టార్ట్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ హుండై లోగో, బ్రౌన్ కీ సింపుల్గా ఉన్నాయి. ఫ్లిప్ కీ అనేది ఇవ్వట్లేరు మనకు. ఇక లుక్స్ వైజ్గా ఎక్స్టీరియర్ నుంచి రెగ్యులర్ క్రీటా లాంటి డిజైన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. ఫ్రంట్ నుంచి మనకు పిక్సెలేటెడ్ గ్రాఫిక్ గ్రిల్ అనేది చూడొచ్చు. విత్ ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. మల్టీ కలర్ సరౌండ్ లైట్ సిస్టమ్ అనేది చూడొచ్చు మనకు ఛార్జింగ్ పోర్ట్లో. ఎస్ఓసి ఇండికేటర్స్తో పాటు ఇక్కడనే మనకు ఏసీ అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు. ఇది ఛార్జింగ్ లెవెల్ ఇండికేషన్. క్లోజ్ చేసేద్దాం ఒకసారి. ఫ్రంట్ వ్యూ కెమెరా 360 కెమెరాస్లో. ఫ్రంట్లో మనకు కనెక్టెడ్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ చూడవచ్చు మనకు. విత్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అప్రైట్ అండ్ బంపర్ పొజిషనింగ్ హెడ్ ల్యాంప్స్, ఆటో అండ్ ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్స్, ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ విత్ హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్. బిలో బంపర్స్ రీడిజైన్ మనకు యాక్టివ్ ఎయిర్ ఫ్లిప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు. విత్ రెడార్ సిస్టమ్ అనే సెంటర్లో చూడవచ్చు. ADAS లెవెల్ 2గా హై స్పీడ్స్లో మనకి ఫ్లిప్స్ ఓపెన్ అవుతాయి. బ్యాటరీ అండ్ మోటార్కి కూల్ ఎయిర్ వెళ్ళడానికి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, బాడీ కలర్ బంపర్స్, స్కిడ్ ప్లేట్స్, బోనెట్ అప్రైట్ స్టాండ్స్ విత్ కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. ఫ్రంట్లో ఆటో రెయిన్ సెన్సింగ్ నార్మల్ వైపర్స్. ఈ కార్లో ADAS లెవెల్ 2 వస్తుంది కాబట్టి ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ డిపెచర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ వెహికల్ డిపెచర్ అలర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ అండ్ బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి ADASకి. ఒక క్రీటా ఈవీ యొక్క డైమెన్షన్స్ రెగ్యులర్ క్రీటా లైన్ 4.34 మీటర్ లెంత్, 1.79 మీటర్ బ్రెత్, 1.65 మీటర్ హైట్, 2.6 మీటర్ ఆఫ్ వీల్ బేస్తో వస్తుంది. 190 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వెయిట్ కూడా 100 kgs వరకు పెరిగే అవకాశం ఉంది బ్యాటరీ వల్ల రెగ్యులర్ క్రీటాతో. ఇంకా సైడ్స్ నుంచి మనకు న్యూ 17 inches ఏరోడైనమిక్ డిజైన్ ఆఫ్ అలాయ్స్ అనేవి చూడవచ్చు. 215/60 17 inches Goodyear ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్, ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది చేశారు ఫర్ బెటర్ రైడ్ క్వాలిటీ, బ్యాటరీ అండ్ మోటార్ వెయిట్కి తగ్గట్టుగా. బ్లాక్అవుట్ ఏ పిల్లర్, బ్లాక్అవుట్ అవుట్ సైడ్ రైల్వే మిర్రర్ కాంట్రాస్టింగ్ అయి చూడొచ్చు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఎల్ఈడి బ్లింకర్ విత్ 360 కెమెరాస్ ఉందా అవుట్ సైడ్ రైల్వే మిర్రర్ పైన. సేమ్ గ్లాస్ ఏరియా డిజైన్, మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్, లైట్నింగ్ ఆర్చ్ ఆఫ్ సి పిల్లర్ బ్లాక్ ఫినిష్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. సైడ్ సిల్వర్ స్కర్ట్స్ విత్ డోర్ మోల్డింగ్స్ అనేవి చూడొచ్చు. సెమీ ఫంక్షనల్ బ్లాక్ రూఫ్ రైల్ విత్ పానోరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది. బ్లాక్ డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ కలర్ ఇది. ఇంకా రేర్లో కూడా 17 inches అలాయ్స్ అండ్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది, 4 డిస్క్ బ్రేక్స్. ఇంకా రేర్ సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది అండర్ బాడీ నుంచి మీరు చూడవచ్చు. ఇలా ఉంటుంది సైడ్ ప్రొఫైల్ క్రీటా. ఇవి మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు ఫ్లోర్ బెడ్ బ్యాటరీ అనేది ఆఫర్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా బ్యాటరీయే. సో దీనివల్ల మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగుంటుంది. ఆల్సో రైడ్ క్వాలిటీ కూడా బెటర్ ఉండడానికి డిజైన్ చేశారు. క్రీటా ఈవీ సైడ్ ప్రొఫైల్ నుంచి ఓవరాల్ ఇదే ఉంటుంది. క్రీటా ఈవీ అనేది థర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఫ్రమ్ ద హుండై ఆఫ్టర్ ఐయానిక్ 5 అండ్ కోనా ఈవీ తర్వాత. కోనా ఈవీ ప్రజెంట్ అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు. హుండై క్రీటా ఈవీనే ప్రజెంట్ సేల్స్లో ఉంటుంది. క్రీటా ఈవీ అనేది ఫస్ట్ మోడల్ ఎక్విప్ విత్ లోకల్లీ అసెంబ్లింగ్ బ్యాటరీ ప్యాక్స్తో ఉండబోతుంది. న్యూ ఫెసిలిటెడ్ యాన్యువల్ అసెంబ్లింగ్ కెపాసిటీలో మనకు 75,000 బ్యాటరీ ప్యాక్స్ అనేది ఫేజ్ 1లో రిలీజ్ చేయబోతున్నారు హుండై వాళ్ళు.
సేమ్ ప్లాట్ఫామ్ హోండా కియా K2 ప్లాట్ఫామ్ నుంచే క్రీటా ఈవీ కూడా బిల్డ్ అవుతుంది. ఫ్లోర్ బ్లడ్ బ్యాటరీ టెక్నాలజీతో మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ రైడ్ క్వాలిటీ బెటర్ ఉండడానికి ఇదే ప్లాట్ఫామ్ నుంచి అల్కాజర్, స్టార్గాన్జర్, సెల్టాస్ అండ్ కెరెన్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. వ్యాగ్మో అనేది హోండా ఈవీ పార్ట్నర్ అని చెప్పాలి ప్రజెంట్ ఆఫ్ ఐయానిక్ 5 నుంచి. రండి ఫ్రెండ్స్ ఒకసారి క్రీటా ఈవీ ఒక రేర్ ప్రొఫైల్ని చూద్దాం. సెంటర్ ఆఫ్ టెయిల్గేట్ హోండా లోగో, కనెక్టర్ లైట్ బార్ ఆఫ్ DRL ఆఫ్ న్యూ LED tail lamps designed from the facelift నుంచి సేమ్ డిజైన్స్, రిఫ్లెక్టర్, బాడీ కలర్ బంపర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, పిక్సెలేటర్ రేర్ బంపర్స్ ఆఫ్ డిజైన్, పార్కింగ్ సెన్సర్స్, క్రీటా బ్రాండింగ్, రివర్స్ కెమెరా, LED నెంబర్ ప్లేట్ లైట్స్ దగ్గర చూడొచ్చు, రేర్లో వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్పోర్టీ స్పాయిలర్తో పాటు చూడొచ్చు. ఆల్సో బ్లాక్ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్ పైన ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఎలక్ట్రిక్ బ్యాచింగ్ కూడా రైట్ సైడ్లో ప్రొవైడ్ చేసిన టెయిల్ గేట్కి. రండి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రీటా ఈవీ యొక్క బూట్ స్పేస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. మాన్యువల్ ఓపెనింగ్ టెయిల్ గేట్. క్రీటా ఈవీ యొక్క బూట్ స్పేస్ అనేది 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. అంటే రెగ్యులర్ క్రీటా అంత బూట్ స్పేసే, ఎలాంటి చేంజెస్ లేవు. మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఒకటి, ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్, స్మాల్ సైజ్ సూట్ కేసెస్ అయితే 2 ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్లోను. లెఫ్ట్ సైడ్లో మనకు LED బూట్ ల్యాంప్, పార్సల్ ట్రే, బోస్ సబూఫర్ రైట్ సైడ్లో చూడొచ్చు విత్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ మనకు ఛార్జర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది మనకు ఇంట్లో AC ఛార్జర్ అనేది ఫ్రీగా వస్తుంది. అదే మనం ఫాస్ట్ ఛార్జర్ 11 kW హోమ్ ఛార్జర్ ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాలి. ఇది కూడా హోమ్ ఛార్జర్ AC. ఈ 2 ఛార్జర్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఏసీలో. DC ఫాస్ట్ ఛార్జింగ్ మనకు స్టేషన్స్ అనేవి ఉంటాయి. దీని కింద మనకు స్పేర్ వీల్, స్టీల్ వీల్ సేమ్ సెక్షన్ అనేది చూడొచ్చు. 17 inches, 60/40 స్ప్లిట్ సీట్స్, పార్సల్ ట్రే అండ్ బూట్ పైన మనకి ఇన్సలేషన్ అనేది ఉంది లిట్ లోపల. ఇది ఓవరాల్గా బూట్ స్పేస్ ఆఫ్ క్రీటా ఇవి. ఇప్పుడు క్రీటా అనేది మనకు పెట్రోల్ అండ్ డీజిల్తో పాటు ఎలక్ట్రిక్ వర్షన్లో కూడా ఫైనల్ అయితే వచ్చింది. హైబ్రిడ్ ఒకటే పెండింగ్ ఉంది. BYD అనేది ఇప్పుడు ఈవీ కార్స్లో ప్రజెంట్ కింగ్ అని చెప్పాలి. ఎగ్జామీ SU7 అనేది 800 kilometers రేంజ్ ఇస్తుంది. హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ఈవీ కార్స్ అన్నిట్లో. టాటా పంచ్ ఈవీ అనేది చీపెస్ట్ ఈవీ కార్ ప్రజెంట్ మన ఇండియాలో ఉంది. అండ్ ఈవీ అనేది బెటర్ దెన్ పెట్రోల్ అంటారు బికాస్ ఆఫ్ లెస్ పొల్యూషన్, మోర్ మైలేజ్తో పాటు. రండి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్కి వెళ్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ ఆల్ న్యూ గ్రానైట్ గ్రే విత్ డార్క్ నావీ ఇంటీరియర్స్ అనేది ఆఫర్ చేసిన క్రీటా ఈవీలో. సేమ్ వైడర్ డోర్స్ ఓపెనింగ్, సేమ్ విండో గ్లాస్ ఏరియా, రేర్ ప్రైవసీ కర్టన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ గ్రానైట్ గ్రే విత్ డార్క్ నావీ ఇంటీరియర్, సిల్వర్ డోర్ హ్యాండిల్, పవర్ విండో, సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆర్మ్రెస్ట్, బోస్ ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ 8 స్పీకర్స్తో వస్తుంది. స్కఫ్ ప్లేట్, రేట్ సీట్స్లో మనకు 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఆఫర్ అనేది చేస్తున్నారు. 60/40 స్ప్లిట్ సీట్స్. రెండు ఒకసారి లోపల స్టెప్ అయినాయి, మిగతా కంఫర్టబుల్ ఉందని చూద్దాం. గుడ్ అండ్ అయితే సపోర్ట్ అనేది చూడొచ్చు. హైట్ 5.7కి డీసెంట్ నీ రూమ్, మ్యాక్సిమం అండ్ మినిమం నీ రూమ్, అడిక్వేట్ హెడ్ రూమ్ ఉంది. 5.7 నా హైట్కి ఇక్కడ వరకు వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, LED రీడింగ్ ల్యాంప్స్, హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మూన్ రూఫ్తో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్లో కప్ హోల్డర్స్, 3-point సీట్ బెల్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మోడ్ సేఫ్టీలో 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. ఆల్సో డెడికేటెడ్ AC వెంట్స్తో పాటు Type-C ఛార్జింగ్ పోర్ట్స్, స్టోరేజ్ స్పేస్తో పాటు. డాష్ వచ్చేసి క్రీటా ఇవి ఇలాగ ఉంటుంది. న్యూ చేంజ్ ఆఫ్ సెంటర్ కన్సోల్. ఇప్పుడు టేబుల్ ట్రే కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. ల్యాప్టాప్ వర్క్ అండ్ ఫుడ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, B పిల్లర్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా ఇప్పుడు కూడా ఉన్నాయి క్రీటా ఇవిలో. సో ఇప్పుడు చూస్తే మనకు న్యూ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి క్రీటా ఇవికి ఆఫర్ చేస్తున్నారు. ఇది రేర్ నుంచి కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్ చూస్తే ఆఫ్ క్రీటా ఇవిని. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా వద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ విత్ ఫ్లోటింగ్ స్క్రీన్స్ అండ్ బ్లూ థీమ్ ఇన్ ద సీట్స్ నుంచి చూడొచ్చు క్రీటా ఈవీ బ్రాండింగ్తో. సేమ్ డోర్ డిజైన్స్, కఫ్ ప్లేట్, 4-way ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. డాష్ నుంచి సేమ్ డిజైన్స్ ఉంటాయి. పియానో బ్లాక్ ఫినిష్ విత్ ఓషన్ బ్లూ ambient లైటింగ్ విత్ స్టోరేజ్ స్పేస్తో పాటు చూడొచ్చు. గ్లో బాక్స్లో మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్కి అండ్ కూల్ గ్లో బాక్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి. ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, ఒక స్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది. సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పంచింగ్ మానిటరింగ్ సిస్టమ్, మోటార్ ఇంబాయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్టమ్, ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, బ్లైండ్ స్పాట్ కెమెరాస్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటివి ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్, సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు.
ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ విత్ న్యూ స్టీరింగ్ వీల్. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి చూస్తే ఆల్ 4 పవర్ విండోస్, చైన్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్. ఇప్పుడు డ్రైవర్ సైడ్ 2 న్యూ మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 6-way ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సేమ్ ఉంది. స్టీరింగ్ అండ్ సీట్ అనేది మెమరీ ఫంక్షన్తో పాటు వచ్చింది. పుష్ బటన్స్ స్టాప్, హిల్ డీసెంట్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, లైట్స్ కంట్రోల్. ఇది న్యూ గేర్ లీవర్ అనేది చూడొచ్చు ఎలక్ట్రిక్ వర్షన్కి. అండ్ ఆల్సో మనకు టికెట్ మ్యాగ్నెటిక్ హోల్డర్ అనేది క్రీటా ఫేస్ లిఫ్ట్ నుంచి సేమ్ డిజైన్ తీసుకున్నారు ఇక్కడ కూడాను. రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా ఫ్రంట్ నుంచి మనకు టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ లుక్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. న్యూ ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ అండ్ క్రాష్ ప్యాడ్తో పాటు పుష్ బటన్ స్టార్ట్ అనేది రైట్ సైడ్లో ఉంది. వన్స్ వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ వెల్కమింగ్ ఆన్ ద ఇన్ఫర్టైన్మెంట్లో చూడొచ్చు ఫ్లోటింగ్ స్క్రీన్స్, క్లాసిక్ థీమ్ ఆన్ ద క్లస్టర్. నా కమింగ్ టు ఇన్ఫర్టైన్మెంట్లో సేమ్ 10.25 inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ అనేది వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ ఫీచర్స్, జియో 7 ఇన్బిల్ట్తో పాటు 8 స్పీకర్స్, ప్రీమియం బోస్ ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ అండ్ బ్లూటూత్తో పాటు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈవీ ఇన్ఫర్మేషన్ అనేది స్పెషల్గా ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు ఇన్ఫర్టైన్మెంట్లో. దీంట్లో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ విత్ నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ నావిగేషన్తో పాటు చూపిస్తుంది. 98% ఛార్జింగ్ రియల్ టైంలో మనం 446 రేంజ్ అనేది విత్ ఏసీతో పాటు ఉంది. ఒకవేళ ఏసీ ఆఫ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 5 kilometers రేంజ్ ఇంక్రీజ్ అయింది. ఈవీ సెట్టింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు. రెస్ట్ ఆల్ ఫోన్ ప్రొజెక్షన్, క్లైమేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రేడియో సెట్టింగ్స్లో మళ్ళీ మనకు వెహికల్ సెట్టింగ్స్ కానీ జనరల్ సెట్టింగ్స్. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇవన్నీ డోర్ లైట్స్, కంట్రోల్స్ ఇవన్నీ చూడొచ్చు. ఆల్సో మనకు యూజర్ ప్రొఫైల్స్, వాయిస్ రికగ్నిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. స్వైప్ చేసినట్టయితే జియో 7 బ్లూ లింక్ నోటిఫికేషన్, ఓనర్స్ మాన్యువల్ అన్నీ కూడా క్లియర్గా చేయవచ్చు. అండ్ కెమెరాస్ రెజల్యూషన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్గా ఉంది హోండా వాళ్ళది. గ్రాఫిక్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. 360 కెమెరాస్లో టాప్ నాచ్ అయితే ఉన్నాయి. రెజల్యూషన్ అంతా కూడా క్వాలిటీ. కెమెరా సెట్టింగ్స్ కూడా మళ్ళీ మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు తర్వాత. అండ్ టచ్ రెస్పాన్స్ అంతా కూడా చాలా బాగుంది విత్ హోమ్ పేజ్ అండ్ షార్ట్ కట్ వేజెస్ అన్నీ కూడా చూడవచ్చు మీరు. నా కమింగ్ టు క్లస్టర్ గురించి కూడా మారితే 10.25 inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సేమ్ డిజైన్స్ అండ్ గ్రాఫిక్స్, ఐడిల్ మోడ్, స్పీడో, కరెంట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, సిన్స్ ఆఫ్టర్ ఛార్జింగ్, సిన్స్ లాస్ట్ రీసెట్స్, కంపాస్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ టు డిస్ప్లే, అలాగే అడస్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇండికేషన్స్తో పాటు చూపిస్తున్నాయి. ఆల్సో ఈ కార్లో 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇది స్పోర్ట్ మోడ్, ఎకో అండ్ నార్మల్ థీమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. 3 థీమ్స్ 3 డ్రైవ్ మోడ్స్కి తగ్గట్ట విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ రియల్ టైమ్ రేంజ్తో పాటు చూపిస్తుంటుంది. నా కమింగ్ టు సెంటర్ కన్సోల్లో ఏసీ వెన్స్, న్యూ టచ్ బేస్డ్ కంట్రోల్ లైక్ హాజర్ లైట్ అండ్ రేడియో మీడియా ట్రిక్ ఇవన్నీ సేమ్. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లే అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్స్, వైర్లెస్ చార్జర్, టైప్ సి పోర్ట్, 12 volts పవర్ సాకెట్ యూఎస్బీ పోర్ట్, న్యూ సెంటర్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్, న్యూ సెంటర్ కన్సోల్, డ్రైవ్ సెలెక్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, 360 కెమెరా, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్. ఇది డ్రైవర్ అండ్ ప్యాసింజర్ 3 level ఫంక్షన్. ఆల్సో సెంటర్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్, కూలింగ్ ఫంక్షన్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సెంటర్ ఆర్మ్రెస్ట్, బాస్ డ్రైవర్ సీట్ ప్యాసింజర్. న్యూ స్టీరింగ్ వీల్లో మనకు న్యూ హోండా లోగో అండ్ ఎలక్ట్రిక్ కార్స్ పని చూడొచ్చు. రైట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, అడల్స్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెదర్ నాబ్ స్టీరింగ్ వీల్, రీజనరేటివ్ ప్యాడల్ షిఫ్టర్స్, ఆటో వైపర్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఆటోలో. టాప్ మోడల్. ఇది న్యూ గేర్ సెలెక్టర్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేసిన లివర్ అనేది. ప్లెయిన్ డాష్ డిజైన్. ఆల్సో మనకు SOS ఎమర్జెన్సీ, టోయింగ్ హో, బ్లూ లింక్ అండ్ ఆటో డిమింగ్ RVM, సన్ గ్లాసెస్ హోల్డర్, LED డోర్ లైట్స్, డోర్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్సో హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్ అనేది ఇంత ముందులానే. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ఉంది. సో రెగ్యులర్ క్రీటా అండ్ క్రీటా ఏవికి ఎక్స్టీరియర్ నుంచి పెద్దగా డిఫరెన్స్ లేదు. స్లైట్ ఇంటీరియర్ చేంజెస్ ఉన్నాయి. ఎవరికైతే ఎక్కువగా రన్నింగ్ కాస్టింగ్ అని ఉంది డే బై డే, సో వాళ్ళకి క్రీటా ఈవీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ క్రీటా ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ కార్, మన అందరికీ తెలుసు, ఎలాంటి డౌట్ లేదు అందులో. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, క్వాలిటీ అండ్ ఆల్. రండి ఒకసారి మనం బ్యాటరీ, మోటార్, రేంజ్ అండ్ ఛార్జ్ టైం గురించి మాట్లాడదాము. ఇంట్లో ఇచ్చే మనకు ఏసీ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇలాగైతే కనిపిస్తుంటుంది. మనం ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ ఇలానే ఉంటుంది. దీని ద్వారా ఏసీ ఛార్జర్ అంటారు దీన్ని. దీంట్లో మనకు 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కంట్రోలర్ అన్నీ కూడా వచ్చు. కాంపాక్ట్గా ఉంది, నీట్ డిజైన్గా ఉంది హోండా వాళ్ళవి అయితేను. నా కమింగ్ టు బ్యాటరీ అండ్ మోటార్ గురించి మాట్లాడితే 2 వర్షన్స్ అనేవి ఉన్నాయి చెప్పాను కదా బ్యాటరీ ఆప్షన్స్ అనేవి. ఫస్ట్ టాప్ మోడల్ 51.4 kilowatts లిథియం అండ్ బ్యాటరీతో పాటు వస్తుంది. హుడ్ అయితే చాలా హెవీగా ఉంది. 126 kilowatts పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ వస్తుంది. 169 bhp పవర్తో వస్తుంది.
ఈ రేంజ్ వచ్చేసి 473 కిలోమీటర్స్ రేంజ్, బ్యాటరీ పెద్దది కాబట్టి. రేంజ్ జనరేటివ్ బ్రేకింగ్ ఉంది 4 లెవెల్స్, CCS 2 పోర్ట్ అండ్ AC 11 కిలోవాట్స్ ఛార్జింగ్ టైం అయితే 0 to 100% 4 hours 50 minutes తీసుకుంటుంది. DC 50 కిలోవాట్స్ ఛార్జర్ అయితే 10 to 80% మనకు 15 minutesలో అయిపోతుంది. అండ్ ఫ్రంట్లో మనకు ఒక ట్రంక్ స్పేస్ అనేది కూడా చూడవచ్చు మనకు విత్ LED ల్యాంప్ 22 liters వరకు ఉంది. ఇన్సులేషన్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ వర్షన్ వచ్చేసి 42 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్. ఇది 99 కిలోవాట్స్ ఎలక్ట్రిక్ మోటార్తో రేంజ్ 390 వరకు ఉంటుంది. రెండిట్లో కూడా మనకు సింగిల్ రేషియో ఆఫ్ గేర్ బాక్స్ వస్తుంది. 0 to 100 7.9 సెకండ్స్లో రీచ్ అవుతాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. 3 డ్రైవ్ మోడ్స్ కామన్గా ఉంటాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతాయి. ఫైనల్ ఇంకా క్రీటా ఈవీ యొక్క అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే లైవ్ లొకేషన్, రిమోట్ ఇంబాయిజలైజర్, రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్, డిజిటల్ కార్ కీ, ఇన్బిల్డ్ అసిస్టెంట్, హై వాయిస్ కమాండ్స్, సెండ్ POI to వెహికల్ యాప్ ఫ్రమ్ లైవ్ వెదర్, ఈ కాల్స్, ఐ కాల్స్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, సేవ్ రోడ్ ప్లేస్, SOS ఎమర్జెన్సీ, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, స్మార్ట్ వాచ్ యాప్, రిమోట్ వెహికల్ ఇగ్నిషన్ స్టార్ట్ స్టాప్, SOS ఎమర్జెన్సీ అసిస్టెన్స్, హుండై బ్లూలింక్, ఇన్ కార్ పేమెంట్, ఇన్బిల్డ్ యాప్స్ ద్వారా ఉంటాయి. కరెంట్ క్రీటా ఈవీ యొక్క కాంపిటీషన్ చూసుకుంటే ప్రాపర్లీ టాటా కర్వ్ ఈవీ వస్తుంది, మారుతి విటారా, MG విన్సర్ ఈవీ, BYD ఆటో 3, మహేంద్ర BE6 అండ్ MG ZS ఈవీ అయితే కన్సిడర్ చేస్తాము. రాబర్ట్ ఆండ్రూస్ అనేది ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ అని అంటారు. ఈవీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అర్థం. టెస్లా మోడల్ S ప్లేడ్ అనేది ఫాస్టెస్ట్ ఈవీ కార్. క్రీటా ఈవీ అనేది ఇండియాస్ నంబర్ 1 ఈవీ కార్ అవ్వబోతుంది తొందరలోనే. టెస్లా మోడల్ Y అనేది మోస్ట్ సోల్డ్ ఈవీ కార్ గ్లోబల్గా చూసాను. 2-wheeler ఈవీ అనేది సబ్సిడీ అనేది ఉంది మన ఇండియాలో, 4-wheelerకి ప్రజెంట్ లేదు. ఈవీ కార్స్ కొనడం వల్ల మనీ అనేది సేవ్ చేసుకుంటారు లాంగ్ టర్మ్లో. MG కామెట్ ఈవీ అనేది స్మాలెస్ట్ ఈవీ కార్ ప్రజెంట్ మన ఇండియాలో. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2025 హోండాయ్ క్రీటా ఈవీ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నైతే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.